అమ్మో అని. ఫైనల్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్ సూపర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. వెరీ గుడ్ సింగిల్ అంటే ఎక్స్పీరియన్స్. అయితే మరి వన్ మోర్ చెప్పమని డైరెక్ట్ అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఉండండి మిమ్మల్ని అడుగుతా. ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్ నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే, అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. అందరూ ఉంటారు కదా డిస్కంఫర్ట్. మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాం అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్కి కూడా పుషప్స్ ఏంటి ఎందుకంటే అన్నీ ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా. అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సీన్లో? ఎక్స్పీరియన్స్ కంటే ఒక చిన్న తిరిగి లైన్ ఉందండి ఇక్కడ. ఏంటంటే మీరు సీరియస్గా మాట్లాడుతుంది మామూలు చెప్పండి. సీరియస్గానే సార్, మామూలుగా అంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు కో యాక్టర్కి మనం కంఫర్టబుల్గా పెడితే ఆబ్వియస్లీ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ని కరెక్ట్గా కెమెరా క్యాప్చర్. మీ ఇద్దరు కూడా సీన్ ఉంటుంది తగ్గేదిలో సీన్ ఉండింది. బట్ ఈ సీన్ వెనక చెప్పాల్సింది రవణ ప్లస్ ఆనంద్ క్యారెక్టర్ మధ్యలో జరిగిన ఒక జర్నీలో, అంటే సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సీన్ జరగడానికి కారణం ఏంటని. బట్ నేను ఆ పుషప్స్ అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీడికి ఈ క్యారెక్టర్కి ఒక ప్రాక్టీస్ ఉంది, వర్కౌట్ చేస్తాడు. అది సినిమాలో పెట్టారో లేదో తెలీదు, కాకపోతే ఈ పూజ చేయడానికి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. ప్లస్ ఇంకోటి అదంతా మేము చూపించాం కాబట్టి తన బాడీ ఇంతగా కోరుకుంటుంది ఈ ఒక ఎమోషన్ని. అంటే బ్రెయిన్లోనే కాదు, టోటల్ బాడీ ఆ విషయాన్ని కోరుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు నేను ఒక వైల్డ్ థాట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడాను, ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పు నాకు, ఎందుకంటే నేను లిమిట్ దాటను. ఐ విల్ బీ ఇన్ ద క్యారెక్టర్ జోన్ ఓన్లీ. డిస్కంఫర్ట్ ఉంటే చెప్పాను. ఆ క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్గా నా క్యారెక్టర్ దాటకూడదు. నా క్యారెక్టర్ లిమిట్ దాటి క్యారెక్టర్ లిమిట్ దాటే. బట్ యాజ్ నవీన్, యాజ్ దివి ఆ సీన్ చేసేటప్పుడు నేను ఆ క్యారెక్టర్లో ఉండే నవీన్ ఉండకూడదు కదా క్యారెక్టర్లో. అవును సార్, నవీన్ ఉండడు సార్. కాకపోతే తనకి చెప్పింది ఏంటంటే ఒకవేళ పూర్తిగా నవీన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లోకి వెళ్తే ఆనంద్ క్యారెక్టర్ వెళ్ళి లిమిట్ క్రాస్ అవుతే ప్లీజ్ నాకు చెప్పాను. బట్ లక్కీలీ మేమిద్దరు మాట్లాడుకున్నాం. ప్లస్ డైరెక్టర్ గారు దాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. అది ఎలాగైనా చూపించచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆ సీన్ అప్పుడు? అది నేను అసలు అంత టెన్షనే పడలేదు స్టార్టింగ్. అంటే రేపు తీస్తున్నాం అన్నప్పుడు ముందు రోజు అనుకుంటాం కదా, ఇలాంటి సీన్లు ఏమైనా తీసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ లేకపోతే ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ తీసినప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, రేపు ఆ సీన్ ఎలా వస్తుంది అన్నది. నేను ఎప్పుడు ఏ సినిమాలో కూడా స్కిన్ షోని ఎప్పుడు నమ్మలేదు. స్కిన్ షో అనేది నా సినిమాలో లేదు, ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు. అది చేసినా సరే అది స్కిన్ షోగా ఉండకూడదు, అంటే చూస్తే ప్లెజెంట్గా ఉండేటట్టుగానే ఏదైనా చేయాలని అనుకున్నాను నేను. ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ ఏంటంటే 2 ఈవిల్ పవర్స్, అంటే పచ్చిగా చెప్పాలంటే 2 దెయ్యాలు రమించుకుంటున్నాయి అనుకోండి. సో 2 దెయ్యాలు రమించుకుంటున్నప్పుడు 2 క్షుద్రశక్తుల మీద విపరీతమైన కాంక్ష ఉన్న ఇద్దరు ఆ టైంలో అక్కడ రమిస్తున్నారు. ఓకే, అది ఫిజికల్ నీడ్ ఇదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు అట్రాక్షన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దేర్ ఐడియాలజీ. వాళ్ళ బుర్ర వలన వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో ఇది ఫస్ట్ ఐడియా. ఇది అయినప్పుడు దాన్ని మళ్ళీ అంత తీవ్రంగా చూపించాలి. అందులో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆ పని చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ దాన్ని చూస్తుంది. ఆ చూసే క్యారెక్టర్ తాలూకు ఏజ్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అది వల్గర్గా ఉండకూడదు. రేపు పొద్దున ఒకళ్ళు దాన్ని చూపి ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను షార్ట్స్ అనుకున్నాను, ఏమేం చేయాలి అది కన్వే అయితే సరిపోతుంది కదా అనేది అనుకున్నాను.
సో దాన్ని కూర్చొని ఎలా చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిందే వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఇది నాకు 4 షాట్లు కావాలి టోటల్గా. 1 ఈమె ఫేసు, 2 ఆయన ఫేసు, 3 ఒక మిడ్ షాట్లో యాక్ట్ ఏం జరుగుతుంది. దానికంటే ప్రారంభంలో 1. సో నేను అదంతా కూడాను ఆమె కాళ్ళపైన ఆ తాలూకా ఇంటెన్సిటీని మొత్తం కూడా ఆమె కాళ్ళు ఆ మొహం మీద చూపించాను అనమాట. సో దీనికి వాళ్ళు ఎదురు ఇచ్చేస్తారు. ఇప్పుడు నవీన్, ఇప్పుడు మీ ఎంతసేపు అది కామెడీగా మాట్లాడింది ఏంటంటే నవీన్ గారు ఆ సీన్కి ఆయనేమి అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్ లేకపోతే ఆయన అక్కడ పెట్టిన శ్రద్ధ ఏంటంటే వీడొక ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు కదా. ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు ఎలా ఉంటాడు? సో వాడు పర్ఫ్యూమ్ కొట్టుకొని లేకపోతే ఒక దీనిగా ఉండడు కదా. వాడి మీద ఏమి వస్తుంటుంది, ఒక స్వెట్టింగ్ ఒకలాంటి ఇదంతా ఉండాలి చూసారా. ఆ నెగిటివిటీ అంతా రావాలంటే ఏం చేయాలని అంటే ఆ రోజు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఆయన పొద్దున్న స్నానం చేసి షూట్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి దాన్ని ఏమంటారు రెగ్యులర్గా కాకుండా ఆయనకి ఎక్స్ట్రా స్వెట్ కావాలి. అది కొడుతుంది. రెండోది ఆయన ఏమన్నానంటే ఇప్పుడు నేను ఆ సినిమా ఇది 10 టేకులు తీసుకోలేము సార్. 1 టేకో 2 టేకులు 3 టేకుల్లో చేయొచ్చు. అంతకుమించి ఎక్కువ టేక్స్ తీసుకోవడం తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది. సో అది చేసినప్పుడే ఆమెకి అందులోంచి ఒక ఇది పుట్టింది. సో నా బాడీ నుంచి ఆ ఆర్డర్ రావాలి. అట్ ద సేమ్ టైం అది ఆకాంక్ష, అది అదే మృగమా దెయ్యమా ఇదంతా అది చూపించినప్పుడు ఆ బాడీలో కూడా చూపించాలి. ఒక మామూలుగా ఏం లేకుండా పట్టుకుంటే అది నార్మల్ సీన్ అవుతుంది. సో అది చూపించాలంటే మనం వేరే ఏమి స్కిన్ షో చేయట్లేదు. మొహంలోనూ చూపించే ఆ షోల్డర్లోనూ ఈ మొహంలోనూ ఆమెకి లభిస్తున్న లేదా వాళ్ళిద్దరు సుఖపడుతున్న దాన్ని ఆ కాళ్ళు చూపించాలి. ఈ 4 షాట్లే కాబట్టి దానికైనా అది వర్క్ చేశారు. ఈవిడ హీరోయిన్ గారికి టోటల్ రివర్స్ సీన్ పట్టుకుని బాదీ సీన్, బీటింగ్ సీన్. హౌ ఇట్ వాజ్? ఫస్ట్ దెబ్బ తగిలింది సార్. తగిలింది, నేను ఉన్నాను కదా షూటింగ్లో. అది కాన్షియస్గా అడిగి చేశాను. అవునవును, బట్ షీ వాస్ వెరీ స్పోర్టివ్. అది చూస్తే నిజంగానే బాగా కొట్టారా సార్ అని కూడా అడిగాం వచ్చి. Usually, like in real life, if you get one, you will give back. No, you can't do that here. This is to control all that emotions, and you are helpless. And the helplessness, I felt that helplessness. I felt that for that moment. Even there was other scene, other veetla scene. Inside, I was crying. I was like crying. I was like, initial thing was I was calling my mom. അമ്മ എന്ന് വിളിച്ചു പോയില്ലേ നമ്മളിങ്ങനെ അടിയെന്ന് വെച്ചാൽ നല്ല അടിയായിരുന്നു. നല്ല അടിച്ചെന്തിനാ I was like, and I cannot react and I cannot give back because that is my reaction would be എടാ അടിച്ചു തിരിച്ചടിക്കും. That is my reaction. But this is a complete different character. Yeah, different character. So then I was Lalita at that time. I was Lalita and I felt the helplessness, and that I don't know how to explain that feeling because you really feel helpless at that situation. Because after that, when he goes inside, she's like crying to herself. Like, you are excellent in the film. Oh, thank you. So many shades in that character. You did well. చెప్పండి నాతాల్లోకి ఇది 100%. ఆ సీన్ ఉంది కదా, ఇప్పుడు ఆమె చెప్పారు కదా ఏం చేయలేకపోతున్నాం అన్నది ఒకటి. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఎవరైనా కొడితే తిరిగి కొట్టి ఏంట్రా నన్ను కొట్టావు అనే క్యారెక్టర్.